హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. నేను మీ యాంకర్ రఘువేముల. రీసెంట్గా మన టాలీవుడ్లో సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిన సినిమాలు సైంధవ్, నా సామిరంగా మరియు హనుమాన్. సో ఈ మూడు చిత్రాలకి ఫైట్ మాస్టర్గా వర్క్ చేసినటువంటి గెస్ట్ ఈరోజు స్పెషల్ అండి. గెస్ట్ మనతో ఉన్నారు పృథ్వీ గారు. నమస్తే సార్. హాయ్ హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? సూపర్, ఆల్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం కేటాయించి మేము అడగగానే వచ్చారు. సో Thank you. దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మేజర్ సినిమాలకి మీరు ఫైట్ మాస్టర్గా వర్క్ చేయడం జరిగింది. అవును సో మీరు వర్క్ చేసిన 3 మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అవును ఫస్ట్ మూవీ వచ్చేసి హనుమాన్. అవును. సో ఈ హనుమాన్ ప్రాజెక్ట్లోకి మీరు ఎప్పుడు ఇన్ అయ్యారు సార్ అసలు? ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 2 monthsకి నన్ను తీసుకున్నారు ప్రాజెక్ట్లోకి. ఫస్ట్ వేరే స్టంట్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశారు. తర్వాత ఇంకొన్ని ఎపిసోడ్స్ వేరే వాళ్ళతో వెళ్దామని చెప్పి నన్ను అప్రోచ్ అయితే నేను ఇన్వాల్వ్ అయ్యి నేను కొన్ని యాక్షన్ షూట్ చేశాను. ఓకే. అట్లా హీరో ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అవన్నీ కంటిన్యూగా చేశాను. సో హనుమాన్ ఏంటంటే హాలీవుడ్లో మనము సూపర్ హీరో సినిమాలన్నీ చూస్తూనే ఉంటాం. అవును. కానీ ఇండియన్ సూపర్ హీరో జానర్లో మనకి హనుమంతుల వారిని చూపించాలంటే ఒక టిపికల్ అన్నమాట. సో ప్రశాంత్ వర్మ గారి మీరు ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి షూటింగ్ టైంలో ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉండేది? ఆ నరేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మాకేంటిదంటే ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ ఫస్ట్ సెట్స్కి వెళ్ళే ముందు మేము ప్రాపర్గా ఒక సెటప్లో కూర్చొని అందరం డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి నేను రిహార్సల్ చేసి కొంతమంది టీముని పట్టుకొని ఆ టీంతో మేము రిహార్సల్ షూట్ చేసి ఇదంతా ప్రాపర్గా ఉంది, సేమ్ ఇది యాస్టేజ్ షూట్ చేద్దాము, కాన్సెప్ట్ ఇదే అనుకున్న తర్వాత మేము షూట్కి వెళ్ళే వాళ్ళం ప్రతిసారి. ఓకే. అందుకని మాకు ఈ రోజు కూడా షూట్ డిలే కాలేదు, ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. ప్రతిదీ ముందే మాకు ప్రీ విజువలైజేషన్ లాగా రిహార్సల్స్ అనేది ఉండేది కాబట్టి చాలా డీటెయిల్గా షూట్ చేసుకున్నాం. ప్రశాంత్ గారు ఆయనకు చాలా క్లారిటీ ఉంది యాక్షన్ పరంగా, కథ పరంగా. ఆయన నరేషన్ చెప్పేటప్పుడే మాకు ఏదైతే ఉంటుందో ఎండ్ వరకు, లాస్ట్ డే వరకు అదే ఉంటుంది, మధ్యలో చేంజెస్ ఏమి ఉండదు. ఓకే. ఆ క్లారిటీ వల్ల మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉండేది. టోటల్ హనుమాన్ మూవీ యాక్షన్ సీక్వెన్సెస్కి సంబంధించి ఆ. ఎన్ని డేస్ షూట్ చేశారు సార్? మెయిన్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ఒక్కటి 35 days షూట్ చేసాం, ఓన్లీ క్లైమాక్స్ యాక్షన్. బా. విలన్ ఇంట్రడక్షన్ 5 days, హీరో ఇంట్రడక్షన్ 4 days, ఓవరాల్ ఒక 65 days దాకా యాక్షన్ షూట్ చేసాం. మీరు చెప్తూ ఉన్నారు ఎంటైర్ మూవీకి 65 డేస్ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు షూట్ చేస్తే ఒక క్లైమాక్స్ కి మాత్రమే 35 డేస్. 35 days. అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్? ఎందుకంటే ఆ క్లైమాక్సే ఆ మూవీకి ఆయువు పట్టు. అవును. లాస్ట్ 30 minutes ఏంటంటే ఒక టెంపుల్ లాగా మారిపోయి హనుమంతుల వారి ఆగమనం గురించి కానీ లేకపోతే ఆ రాముడి షాట్ పడడం కానీ ఇదంతా. సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి. అసలు అంటే తేజ సజ్జ గారు డూప్ ఏమైనా చేశారా లేకపోతే ఆయనే డైరెక్ట్గా చేశారా? బాడీ డబుల్ని కూడా యూజ్ చేసాం కొన్ని షార్ట్స్కి. ఎందుకు అంటే బాడీ డబుల్ అనేది అక్కడక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. పెద్ద రిగ్ షాట్స్ ఉన్నప్పుడు ఒరిజినల్గా ఫాల్ అవ్వడానికి అవి కూడా తేజ చేస్తా అంటాడు. ఆ ఫాల్స్ కూడా నేను చేస్తా, ప్రాపర్టీ హిట్టింగ్స్ నేను చేస్తా అంటాడు, కానీ అది ఇంజురీస్ అవుతాయి. ఇప్పుడు షూట్ అంతా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన ఇంజురీకి మేము పెట్టొద్దు, ఆయన సేఫ్గా చూసుకోవాలి ఆయన జాగ్రత్తగా. అందుకని మేము బాడీ డబుల్ని వాడాము. కానీ బాడీ డబుల్ కంటే ఎక్కువ తేజనే పర్ఫామ్ చేశాడు క్లైమాక్స్లో. మాకు రిహార్సల్స్కి కూడా వచ్చి ఒక 10 days మేము ప్రాపర్ రిహార్సల్ చేసాము. తేజ కూడా 10 days రిహార్సల్లో ఉండి అన్నీ నేర్చుకొని బాగా ట్రైన్ అయ్యి అది మేము పర్ఫామ్ చేసాము. అందుకని చాలా కంఫర్ట్గా ఉండే. 35 days అనేది మాకు ఫస్ట్ మా లీస్ట్లో లేదు. ఒక 15-20 days షూట్ చేయాలి, క్లైమాక్స్ అనేది ఉంది. మెల్లగా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే సూపర్ హీరో ఫిలిం, రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం అయితే రెగ్యులర్ ఫైట్ చేసేది, అది ఐడియా ఉంటుంది ఫైట్ ఎట్లా చేయాలి, రోప్ షాట్స్ ఏంటిది, ఫాలింగ్స్ ఏంటిది, రియాక్షన్స్. సూపర్ హీరో అయ్యేసరికి ఏంటంటే ఎక్స్ట్రీమ్ హైట్స్, పెద్ద పెద్ద ట్రావెలింగ్, ఒక పంచ్ కొట్టినా దానికి ఒక రీజన్ ఉండాలి. సూపర్ హీరో పంచ్ కొడితే ఆ హిట్ కి ఎక్కడ దాకా ట్రావెల్ వెళ్తాడు, ఈ మెజర్మెంట్స్ అన్ని చూసుకొని చేసేవారికి మాకు ఇంకా డేస్ ఎక్కువ పెరిగింది. దాని తగ్గట్టు నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏ రోజు కూడా ఎందుకు డేస్ పెరుగుతున్నాయి అని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. బడ్జెట్ పరంగా కూడా ఆయన అసలు ఎక్కడ కాలేదు, ప్రొడ్యూస్ చేశారు. అంత చాలా బాగా, చాలా ఖర్చు అయింది, ఒట్టి క్లైమాక్స్ కి చాలా ఖర్చు అయింది. అంటే అప్రాక్సిమేట్ గా మీరు ఫైట్ మాస్టర్ కాబట్టి ఓన్లీ మీ సెగ్మెంట్ వరకు చెప్పగలుగుతారా? ఆ 35 days షూట్ చేశానని చెప్పారు. అవును. సో ఎంత ఖర్చు వచ్చిండొచ్చు సార్? సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 25% క్లైమాక్స్ కి అయి ఉంటుంది, 30%, 25%. మేము ఆ 35 days షూట్ లో ఒక 6 days మాత్రం సెట్ లో చేసాము. ఉట్టి ఆ సెట్ వేయడానికి, ప్రిపేర్ చేయడానికే
2 కోట్లు అయింది ఓకే. ఉట్టి ఫిలిం సిటీలో సెట్ అయ్యడానికి. అక్కడ మేము వర్క్ చేసింది 6 days మళ్ళీ. ఓకే. అక్కడ 6 days చేసి మళ్ళీ ఇంకో లొకేషన్లో ఇంకో 10 days, ఇంకో దగ్గర 10 days అట్లా చేస్తూ వెళ్ళాం. అది చాలా బడ్జెట్ అయింది అది ఇంకా. సో 35 days అంటే అసలు ఓన్లీ ఫైట్ సీక్వెన్సెస్ కి చాలా ఎక్కువ సార్. అవును, ఎందుకంటే ప్రతి షాట్ చాలా డీటెయిల్ గా తీయాలి. కరెక్ట్. మీరు అన్నట్టు సూపర్ హీరో మూవీ కాబట్టి అవును. తేజ గారు ప్లస్ ఎంతైనా హనుమంతుల వారిని ఆయన పూనుకొని అవును, ఆ హైట్స్ జంపింగ్ కానీ ఇదంతా ఇప్పుడు మామూలుగా ఈ రోప్స్ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది వేసుకుంటేనే చాలా బరువుగా ఉంటది అంటారు. అవును. హార్నెస్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు సార్ అసలు? మేము ఎట్లా అంటే హార్నెస్ అనేది చాలా టఫ్ ఉంటుంది. అది మామూలుగా మనకు టైట్ ఒక టీ షర్ట్ వేసుకుంటే ఎక్కువసేపు ఉండలేము, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మేము వేసే హార్నెస్ దానికన్నా చాలా టైట్గా ఉంటుంది. బ్రీత్ స్టమక్ మొత్తం స్క్వీజ్ అయిపోద్ది, చెస్ట్ స్క్వీజ్ అయిపోద్ది. మహా అంటే ఒక Okay. 1/2 hour ఉండగలుగుతాం, దాని తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది, బాడీ సపోర్ట్ చేయదు. ఓకే. కానీ తేజ మాత్రం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వేసుకుంటాడు. ఒక 9 o'clock అట్లా హార్నెస్ వేసుకొని లంచ్కి తీయడు, ఈవినింగ్ తీయడు. ఇప్పుడు 6 వరకు ప్యాకప్ అవుతుందంటే 6 వరకు అట్లనే ఉంటుంది హార్నెస్. ఓకే. 9 వరకు ఎక్స్టెండ్ అవుతుంది షూట్ అంటే 9 వరకు హార్నెస్ మీదనే ఉంటాడు, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఎందుకు నీకు ఏం అనిపించట్లేదా లోపల తీసేద్దాం హార్నెస్ అంటే, లేదు లేదు మళ్ళీ షార్ట్ రెడీ అనగానే ఎమ్మటే నేను రెడీగా ఉండాలి కదా, నా వాళ్ళు టైం వేస్ట్ వద్దు, మీరు అందరు ఇంత చాలా కష్టపడుతున్నారు నా గురించి, నేను కూడా చేయాలి కదా ఎంతో అంత మీకు సపోర్టింగ్ అనేసి అట్లా చాలా బాగా సపోర్ట్ చేసిండు ఆయన. ఈ మూవీలో ఉన్న కుస్తీ ఫైట్ కూడా అవును. మీరే అవును. డిజైన్ చేశారు కదా, అవును. దాని గురించి ఒకసారి చెప్పండి. కుస్తీ చాలా తొందరగా షూట్ చేసాం అది. ఓకే. ఒక 1 day ప్రాపర్గా రిహార్సల్ చూసుకున్నాం, ఎందుకంటే మేము బోల్ట్ యూజ్ చేసాం దానికి. ఓకే. మాకు అక్కడ సెట్లో ఉన్న అందరికీ కొత్తే అది, ప్రశాంత్ గారికి, నాకు, డిఓపి గారికి, తేజకి అందరికీ కొత్తే ఓకే. ఆ బోల్ట్ కెమెరా యూజ్ చేయడం. దాని గురించి ఒక 1 day ముందు రిహార్సల్ షూట్ చేసుకున్నాము, అందరం రెడీ వెళ్ళిపోవచ్చు షూట్ కనేసి కుస్తీ ఫైట్ అంతా 2 days లో షూట్ చేసాం అదంతా. మీరు అది డిజిటల్లో అన్నారు కాబట్టి అది మాన్యువల్ గా అయితేనేమో చేయడం చాలా ఈజీ. అవును, అది బోల్ట్ కి సంబంధించి మీరు డిజిటల్ అన్నారు కాబట్టి దాని వేగాన్ని అవును, దాని స్పీడ్ ఆపలేము, స్పీడ్ ని ఆపలేం కాబట్టి. ఒకసారి అది ఆన్ అయిందంటే దాని ప్రాసెస్ అంతా ఫినిష్ చేస్తే కానీ అది ఆగదు. ఓకే. టాప్ నుంచి బాటమ్ నుంచి ప్రొఫైల్ నుంచి లో ఇంత సెటప్ ఉంటుంది. ఓకే. మనం ఫస్ట్ పొజిషన్ మిస్ అయిందంటే మనం పక్క జరిగిపోవాలి కానీ కెమెరా ఆగదు, అది మూమెంట్ అంతా ఫినిష్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి దాన్ని ప్రాపర్గా ఇన్ని సెకండ్స్ ఇక్కడ ఉండాలి, ఓకే. ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ట్రావెల్ కావాలని ఒకటి సెటప్ ఉంటుంది. అదొకసారి వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత మేము బిట్ కంపోజ్ చేసుకుంటాము, ఆ బిట్ మధ్యలో మిస్ అయిందంటే యాక్టర్ పక్క జరగాల్సిందే కానీ అదైతే ఆగదు. అట్లాంటిది తేజ ఒక 1/2 hour లో సెట్ అయిపోయింది. మాకు సెట్ అవ్వడానికి ఒక 1/2 day 1 day పట్టింది. ఓకే. తేజ షూట్కి వచ్చాడు, ఒక 1/2 hour అటు ఇటు ఏంటిది అని అర్థం చేసుకొని సెట్, ఇంకా ఓకే. అక్కడ నుంచి 2 days లో ఫినిష్ అయిపోయింది. మేము 4 days అనుకున్న షూట్ 2 days లో ఫినిష్ అయిపోయింది. నైస్ అండి. అవును. సో ఓవరాల్ గా ఈ మూవీకి హనుమాన్ కి సంబంధించి మీరు మేజర్ ఫైట్స్ ఓవరాల్ గా మీరే డిజైన్ చేశారు, కానీ ఇది చాలా కష్టంగా ఉంది, ఇది తేజ చేయగలడా అంటే ప్రశాంత్ వర్మ గారిని ఇది చాలా రిస్కీ ఫైట్ అని మీరు చెప్పడానికి ఏమైనా జంకటం కానీ అలా ఏమన్నా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అండ్ ప్రతిది మాకు అట్లనే ఉండే, కానీ ఏంటిదంటే యాజ్ ఎ స్టంట్ డైరెక్టర్ ఆ రిస్క్ ఉన్నప్పుడే మమ్మల్ని పెడతారు కదా, దాన్నే మేము ఆ ప్రాసెస్ని షార్ట్ కట్ చేసి ఒక ఈజీ ప్రాసెస్ వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నట్టు మేము ఎక్కువ ప్రెజర్ తీసుకునే వాళ్ళం. ఏదన్నా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మాకు తెలిసేది అది, ఎందుకంటే మేము లైవ్గా పర్ఫామ్ చేసే వాళ్ళం కాబట్టి సార్ట్అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది ప్రాసెస్. డైరెక్ట్ షూట్ చేసి ఉంటేనేమో యాక్టర్స్ని పెట్టి షూట్ చేయాలి, అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డం మాకేమో తెలియదు మానిటర్ దగ్గర ఉండి. మేము రిహార్సల్ చేయడం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏందనేది మాకు తెలిసింది, దాన్ని సార్ట్అవుట్ చేసుకొని యాక్టర్స్ వచ్చినప్పుడు ఒక ఈజీ ప్రాసెస్లో వాళ్ళతో షూట్ చేయగలిగాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉండే, కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా జరిగింది, ఆల్ హ్యాపీ. మామూలుగా ఈ సంక్రాంతికి హనుమాన్ తో మీరు హిట్ కొట్టేశారు, అండ్ చాలా లాంగ్ టైం గ్యాప్ తర్వాత నాగార్జున గారికి కూడా ఒక కమర్షియల్ సక్సెస్ అనేది కూడా ఈ సంక్రాంతికి రావడం జరిగింది. మరి నాసామిరంగా కూడా మీరు ఫైట్ మాస్టర్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ మీకు ఎలా ఉంటుందంటే, ఒక స్టంట్ మాస్టర్ అంటే చాలా మంది సీనియర్ గురించి చెప్తున్నాను, సీనియర్ స్టంట్ మాస్టర్స్ పెద్ద హీరోలని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అంట. కరెక్ట్. మరి ఇప్పుడు మీరు చూస్తే చాలా యంగ్ గా ఉన్నారు, మరి నాగార్జున గారి సినిమా ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎప్పుడు ఇన్ అయ్యారు అసలు? నేను అసలు నాగార్జున గారిది డైరెక్టర్ విజయ్ బెన్ని గారు, విజయ్ బెన్ని బాయ్ నేను మంచి ఫ్రెండ్స్ ఇంత ముందుకు నుంచి. కంటిన్యూగా నేను ఆయన ఒకటే సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళం. నేను చేసిన ప్రాజెక్ట్లో ఆయన ఉండడం, ఆయన చేసే ప్రాజెక్ట్లో నేను ఉండడం, అట్లా మాకు ఫ్రెండ్షిప్ ఉండింది ఎప్పటి నుంచో. ఆయన డైరెక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆయన్నే ఫస్ట్ కాల్ చేసి అర్జెంట్గా ఆఫీస్కి వచ్చేసి మన సినిమా ఓకే అయింది అని చెప్పి పిలిచి
ఇది స్టోరీ అని చెప్పిండు. అరే అమ్మ చాలా బాగుంది భయ్య, ఎట్లా చాలా బాగా డిజైన్ చేసుకున్నావు అని అంటే, ఇంట్రడక్షన్ ఫైట్ ఇది మనం ఎట్లా చేయాలి అది ఇది అంటే, సరే పక్కా చేద్దాము అనేసి అనుకొని సెట్ అయ్యింది. అనుకోకుండా నేను శ్రీలంక వెళ్ళాల్సి వచ్చింది వేరే షూట్ వల్ల. ఓకే. ఆ షూట్ వల్ల ఇక్కడ చేయలేకపోయా, దానికి వేరే మాస్టర్ చేశాడు. కానీ వచ్చిన తర్వాత ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ చేశా. ఓకే. అది విజయ్ ఉండి బాగా ఫైట్ చేసి పృథ్వీని పెట్టండి అని పెట్టిపించాడు. ఓకే. ఒకసారి చేసిన తర్వాత ప్రొడక్షన్ వైజ్, యాక్టర్స్ వైజ్, నాగ్ సార్ అందరు చాలా హ్యాపీ, చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మీరు వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఆ. డిఫరెన్స్ చెప్పండి. పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం ఈజీయా? Hmm. లేదంటే ఒక అప్పుడే వస్తున్నటువంటి అప్కమింగ్ హీరోని హ్యాండిల్ చేయడం ఈజీయా? అంటే ఈజీ ప్రాసెస్ బాగుంటుంది కానీ లాంగ్ రన్ ఉంటుంది నాకు. ఓకే. మాకు కొంచెం పెద్దవాళ్ళతో చేస్తేనే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు నాగ్ సార్తోని, వెంకటేష్ గారితోని వీళ్ళతో చేయడం వల్ల ఏంటిదంటే, ఓకే ఇట్లా ఉంటుంది ఒక ప్రాజెక్ట్, పెద్ద సినిమాలు ఇట్లా ఉంటాయి, యాక్టర్స్తో ఇట్లా చేయాలి, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తారు, ఇంత పెద్ద సెటప్ ఉంటుంది మనకి అని ఒక మైండ్ కొంచెం బాగా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఓకే. చిన్న సినిమాలు, చిన్న హీరో అయితే ఏంటిదంటే మేము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఏదో ఒక పాయింట్లో, ఓకే. మనం ఏం చేసినా నడుస్తుందేమో, మనం ఏదైనా చేయొచ్చు అనేది, అంటే అక్కడక్కడ కిల్ చేసుకున్నట్టు అయింది. పెద్ద సినిమా ఉండేసరికి ఏంటంటే కొంచెం అటెన్షన్గా పని చేస్తాము అని. ఇప్పుడు నాసమిరంగా మూవీ మీరు షూట్ చేసేప్పుడు పెద్ద హీరో కాబట్టి, ఇప్పుడు ఆయనకి ఏదైనా రిస్కీ షాట్ ఉన్నప్పుడు మీరు చెప్పాలంటే కొన్ని షాట్స్ వెరీ రిస్కీ ఉన్నప్పుడు అవును. కొంత మీరు భయపడాల్సి వస్తుంది కదా. అవును. మరి నాగ్ గారి సపోర్ట్ మీకు ఎలా ఉండేది ఏంటి అసలు? నాగ్ సార్ ఎట్లా అంటే, ఇప్పుడు మేము కంపోజ్ చేస్తాం, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే మేము కంపోజ్ చేస్తాం. ఓకే. ఆయన సార్ గురించి తెలిసి కూడా రిస్క్ కంపోజ్ చేస్తే అది బాగుండదు, కరెక్ట్ కాదు అది. ఓకే. ఆయన ఇప్పుడు కింద పడిపోయి కొట్టేస్తే జనాలు చూడరు. ఓకే. పెద్ద యాక్టర్, ఆయన నించోనే పర్ఫామ్ చేయాలి, స్టైలిష్గా ఉండాలి, ఒక ఎమోషన్ అనేది వర్కౌట్ కావాలి, కనబడాలి. ఓకే. అది మేము ఎంతవరకు చూపించగలుగుతాం అనేది, ఏదన్నా ఇబ్బంది పెట్టేది డైరెక్ట్ చెప్పేస్తాం, సార్ ఇది షార్ట్ అనేసి. మ్హూ. సార్ చెప్తారు, ఇది నేను కొంచెం చేయలేనేమో, ఓకే. కొంచెం చేంజ్ చేస్తావా అని అడుగుతారు. ఎందుకంటే మాకు తెలియదు అది, ఓకే. వాళ్ళ ఇన్పుట్ అనేది కన్ఫర్మ్ కావాలి మాకు, ఎందుకంటే ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నాం వాళ్ళతో కాబట్టి. ఓకే. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటిది అనేది వాళ్ళు చెప్తే మాకు అర్థమైంది. అందుకు మ్హూ. అట్లా నాకు సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాసమిరంగా విషయానికి వస్తే, ఎంటైర్ మీరు కంపోజ్ చేసిన ఈ ఫైట్స్ సీక్వెన్సెస్లో మీకు ఇది చాలా కష్టంగా అనిపించింది అన్న ఫైట్ ఏదైనా ఉందా? నా సమరంగంలో 2 ఫైట్స్ అట్లనే అనిపించింది మాకు. ఎందుకంటే నాగ్ సార్ ప్రీవియస్గా చూసిన సోగ్గాడే చిన్నినాయన కావచ్చు, బంగారు రాజు అవును. కావచ్చు, ఆయనవి మీరు అన్నట్టే నించొనే ఉంటారు కానీ పర్ఫామ్ చేయాలి, కొంచెం కొత్తగా అనిపించినాయి. ఆ కట్టే ఇలా అంటే ఇలా Correct. అనడం కానీ, ఉమ్. లేకపోతే ఆ సిగరెట్ ఉమ్. తాగే విధానం కానీ. సో సేమ్ ఇందులో కూడా ఫైట్స్ చాలా స్టైలిష్ గా కొంచెం ఉమ్. కొత్తగా అనిపించింది. అవును. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ ఏది కష్టంగా అనిపించింది మీరు కంపోజ్ చేసిన వాటిలో? మాకు 2 ఫైట్లు కష్టంగా అనిపించింది. అంటే ఆ షూట్ చేసే మేకింగ్ కష్టంగా అనిపించింది, ఆ ప్రాసెస్. అనుకోకుండా డేట్స్ వల్ల, అక్కడ లొకేషన్ పర్మిషన్స్ వల్ల మాకు సెట్ కాక 2 ఫైట్స్. ఫస్ట్ ఫైట్ ఏమైపోయిందంటే, నరేష్ గారిది థియేటర్ దగ్గర ఫైట్, ఫస్ట్ లాస్ట్ పోర్షన్ షూట్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆయన మొత్తం కట్స్ తో నుండి చనిపోయే ఎపిసోడ్. ఓకే. అంటే ముందే షూట్ చేయలేదు, ఇంకా థియేటర్ లోపలికి ఎట్లా వచ్చారు, ఎట్లా ఫైట్ అయింది, ఆయన ఎవరు ఎక్కడ పొడిచారు అనేది షూట్ చేయలేదు. మేము డైరెక్ట్ కిల్లింగ్ తీసేసాం ఆ మార్క్స్ పెట్టేసి. ఓకే. ఇప్పుడు ఆ మార్క్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు ఫైట్ కంపోజ్ చేయాలి. ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉంది, Okay. సేమ్ దాని తగ్గట్టు ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, సేమ్ అదే లిమిట్ లో చేయాలి. అట్లా ప్రాపర్ గా చేసాము. ఆ ఫైట్ చాలా క్రేజీగా ఉంది, చాలా బాగా వచ్చింది. కట్ చేస్తే ఇంటర్వెల్ ఫైట్ కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది మాకు. ఓకే. సేమ్ అదే డేట్స్ ఇష్యూ వల్ల, కొంచెం లొకేషన్ పర్మిషన్స్ వల్ల సో అది మళ్ళీ ముందు end shoot part. చేసి- మళ్ళీ ఎండ్ పార్ట్ చేసి లాస్ట్ 2 days ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. ఈ ప్రాసెస్ అది కొంచెం ఉండింది అంతే. ఓకే. కమింగ్ టు ఇప్పుడు వెంకీ సార్కి ఆయన కెరియర్ పరంగా 75th మూవీ, స్పెషల్ మూవీ అవును. సైంధవ్. ఈ అవును. ప్రాజెక్ట్ లోకి మీరు ఎప్పుడు ఇన్ అయ్యారు? అసలు ఆయనతో అసోసియేషన్ మీకు ఎలా ఉండింది? అవును. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ హీరో, అవును. ఆయన్ని కూడా హ్యాండిల్ చేయడం అంటే కొంచెం కష్టతరమైంది అనమాట. నాకు వెంకటేష్ గారి ఫిలిం ఎట్లా వచ్చిందంటే, కో డైరెక్టర్ ఇప్పుడు శైలేష్ దగ్గర ఎవరైతే కో డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారో, ఆయన Okay. నేను కలిసి వేరే ఫిలిం చేశారు, ఒక Mhm. మూవీ, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు. ఇక్కడ శైలేష్ గారు కొత్త ఫైట్ మాస్టర్స్ ని చూస్తున్నారు, ఎవరైనా ఉన్నారా, పృథ్వీ అనే పేరు వినబడుతుంది, ఎవరు అతను పిలవండి అని అంటే, వెంకట్ గారు ఉంటే నాకు తెలుసు నేను పిలుస్తా అని చెప్పి నన్ను పిలిచారు. అప్పుడు ఓకే. నేను వెళ్ళి శైలేష్ గారిని కలిసినప్పుడు, మాస్టర్ ఇదే ఎపిసోడ్ అని ఒక ఎపిసోడ్ చెప్పారు. ఓకే. ఓకే బ్రో, చాలా బాగుంది, నైస్ ఎంగేజింగ్ ఉంది ఫైట్ అంతా అంటే, నేను ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క మాస్టర్తో వెళ్దాం అనుకుంటున్నా మాస్టర్, నాకు ఫ్లేవర్ డిఫరెంట్ కావాలి నా ఫిలింకి, ఓకే. అంత ఒకరితో వెళ్ళను, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్ ఒక్కొక్కరికి ఇస్తా ఉంటా అనేసి అట్లా కమిట్ అయింది.
ఒక్కసారి నన్ను ఇన్ చేసిన తర్వాత ఒక 6 ఎపిసోడ్ నాతోనే చేపించుకున్నారు. ఓ నైస్. అది చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ గారు అంటే బంగారం ఆయన. ఇంకా ఆయన గోల్డ్ అస్సలు నెక్స్ట్ లెవెల్. మాకు టెన్షన్ ఉండేది కాదు, ఓకే. ఇది కంపోజ్ చేస్తాము ఆయన ఏమంటారు అనేదే లేదు. ఏదైనా కంపోజ్ చేసేయచ్చు, ఏదైనా కంపోజ్ చేయొచ్చు. ఆయన చెప్తాడు మాస్టర్ ఇది కొంచెం అంటాడు, అంతే అర్థం చేసుకోవాలి. ఇంకా సార్ ఏమో కొంచెం ఆయన చేయలేడు అనుకుంటాం కదా, అది చేస్తారు ఆయన. ఓకే. అరే ఇది సార్ చేయలేడేమో అనుకుంటే, లేదు నేను చేస్తా అని చేసి చేసి చూపిస్తాడు. ఆహా సూపర్ కంఫర్ట్ అయింది. వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అంటే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ గా చూస్తే ఆయన యాక్షన్ సినిమాలు చేసింది చాలా తక్కువ. అవును. అండ్ ఎప్పుడైతే ఈ సైంధవ్ టీజర్ రిలీజ్ అయిందో, టీజర్ లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. అవును. యాజ్ ఒక స్టంట్ డైరెక్టర్ గా ఈ మూవీలో ఈ స్టంట్ చాలా కష్టము అని అనుకున్న సందర్భం ఏంటి? ట్రీజర్ లో ట్రైలర్ లో ఉంటుంది బోల్ట్ షాట్ ఒకటి, సేమ్ Okay. బోల్ట్ మేము హనుమాన్కి వాడిందే ఇక్కడ మినీ బోల్ట్ అని ఒకటి వాడాము. ఓకే. అది ట్రీజర్ వచ్చినప్పుడు కూడా చాలా ఫేమస్ అయింది. ఆ షాట్ బాగా ట్రెండింగ్ లో ఉండాలి. బోల్ట్ తోని కంటిన్యూ షాట్ ఒకటి, ఓకే. అది చాలా కష్టం. అది అది ఆయన చాలా ఈజీగా చేశారు. అది ఒక 2-3 టేక్స్ లో షూట్ చేసాం, అది అయిపోయింది. సో మాస్టర్ సంక్రాంతికి వచ్చిన మేజర్ మూవీస్ లో మేజర్ 3 మూవీస్ కి మీరు వర్క్ చేశారు. సో సక్సెస్ కొట్టారు. అవును. మీ కెరియర్ ఇలానే అప్రతిహతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ విషయానికి వస్తే హనుమాన్ మేము చూసాము. అవును. ప్రేక్షకులు జై హనుమాన్ కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మీరు జై హనుమాన్ కి వర్క్ చేయబోతున్నారు, అది ఎలా ఉంటుంది అంటే మీరు ఏం చెప్తారు? అది ఇంకా ప్రశాంత్ గారితో మాకు సిట్టింగ్స్ కాలేదు. మేము కూడా వెయిటింగ్, ఆయన ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్ళిందా మా కథ అని మేము కూడా ఎగ్జైటింగ్ గా ఉంటాము. ఓకే. అది ఇంకా ఫైనల్ వర్షన్ అవుతుంది. ఇంకా మొన్న అనౌన్స్ చేశారు కానీ ఇంకా కథ రెడీ అవుతుంది. ఇంకా అది ప్రాపర్ సెట్ అయిన తర్వాత ఆయన పిలుస్తాడు అందరినీ. ఏదో హాఫ్ ప్రిపేర్ చేసుకొని పిలవాడు. మేము కూడా ఆ కాల్ గురించి వెయిటింగ్ అందరూ. ఓకే. సో మీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ వచ్చేసి మోస్ట్ రవితేజ గారి మచ్ వెయిటెడ్ మూవీ అని చెప్పాలంటే హరిశంకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్. సో మీరు దానికి స్టంట్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నారు. అవును. సో ఆ మూవీ ఎలా ఉండబోతుంది? అది హరీష్ గారు, అందులో రవితేజ గారు ముందే మాస్ మహారాజు, అవును, ఆయనకి ఒక సీక్వెన్స్ ఇచ్చామంటే ఆయన ఇరగొడతారు. అవును. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది? మేము రీసెంట్ ఇంట్రడక్షన్ ఫైట్ చేసాం అల్యూమినియం ఫ్యాక్టరీలో. మేము 8 days అనుకున్న ఫైట్ 6 days లో ఫినిష్ అయిపోయింది మాకు. ఆయన స్పీడ్, హరీష్ గారి స్పీడ్, మా వర్క్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్ వచ్చింది. అది క్రేజీ ఇంట్రడక్షన్ ఫైట్. అది ఓకే. అసలు సెట్ అంతా సెట్ లో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. నిన్న కూడా కారకోడి షూట్ చేసి వస్తున్నా, నిన్న కూడా ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసాం. ఓకే. అది చాలా బాగా వస్తుంది ఆ ఫిలిం, చాలా బాగా వస్తుంది. హరిశంకర్ గారు కూడా మంచి కసి మీద ఉన్నట్టున్నారు. అండ్ దట్టు ఆల్రెడీ ప్రీవియస్ గా వాళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా యాక్షన్ బొనాన్జాతో రాబోతుంది అంటారు, అంతే? కరెక్ట్. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. మీరు మరిన్ని సినిమాలు ఇలానే చేయాలని, మంచి సక్సెస్లు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.